ప్రైవేట్ బడి వద్దు గవర్నమెంట్ బడే ముద్దు అని సర్కారోళ్ళు కుత్కెలు ఓంగ చెప్తుంటారు. చెప్పుడే కాదు, బుక్కులు, కాపీలు, బడి బట్టలు, బూట్లు గిట్ల సకులం ఫ్రీగా ఇచ్చుడే కాకుండా పొద్దున నాస్టా మాపటి జంబువ కూడా పెడుతున్నారు. ఆయన కూడా కొందరు పొలగాండ్లు ఇక సర్కార్ ఆఫీసుల పొంటిపోయి లొలి చేస్తుర్రు. అసలు ముచ్చట్లకు పోయే ముందు గేట్ ముంగట ఏదో కావాలని లొలి చేస్తుర్రు. ఇందాం ఓసారి. ఏంటిరా ముచ్చటేందో ఈ పాటికే మీకు పురాగా అర్థమయ్యే ఉంటది. వీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది బడి పొలగాండ్లు. అయితే వీళ్ళంతా దినా మల్కాపూర్ కు పోయి చదువుకొని వస్తుంటారు. అట్లా పొలగాండ్లు బానే చదువుతున్నారట గాని బళ్లకు పోదామని బయటికి వస్తేనే బస్ స్టాప్ లా బస్సులు ఆపుతలేరట. అట్లని ఆడ బస్ స్టాప్ లేదా అంటే ఉంది, ఉన్నా కూడా ఆపకుండా దంచకపోతుర్రు అనేది పొలగాండ్లు అంటున్న మాట. గిట్ల ఒక్క దినం అంటే ఏదో అనుకోవచ్చు, కానీ నెలల కమానం గిట్లనే అవుతుంది. యాళ్లకు బస్సులు రాక వచ్చినా ఆపక మేం చదువుకు దూరం అవుతున్నాం. మా ఊళ్ళే బస్ అన్న ఆపుర్రి, లేకుంటే బస్సులన్నా పెంచి మమ్మల్ని చదువుకునేటట్లు చెయ్యుర్రి అని ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముంగట గీతీల లొలి చేసిర్రు. అంటే మాకు బస్ సౌకర్యం కరెక్ట్ గా లేదు. మాకు బస్ 9:30కి వస్తుంది సీతాగొందిలో. మేము 9:30కి వస్తే మేము స్కూల్కి ఎప్పుడు వెళ్తాం? మేము స్కూల్కి వెళ్ళాలంటే 10-10:30 అవుతుంది. మళ్ళీ అతను స్కూల్ దగ్గర కూడా ఆపాడు, బాగా 1 కిలోమీటర్ దూరం ఆపుతాడు. మేము అక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలంటే ఇంకా ½ an hour అవుతుంది. మేము స్కూల్కి వెళ్ళాలంటే 11 అవుతుంది. మేము ఏం చదువుకుంటాం? మేము ఆల్రెడీ 2 పీరియడ్స్ మిస్ అవుతాయి. మాకు స్టడీ అవర్ వెళ్తుంది, అయినా మేము ఏం అంటలేము. ఇక ఎన్ని రోజులని ఓపిక పట్టాలి? అక్కడ స్కూల్లో పనిష్మెంట్ ఇయ్యారా మేము లేట్ వెళ్తే? అందుకే యాస్టకొచ్చి గిట్ల చేసినామని అంటుర్రు. గిట్లయితే మా చదువులు ఎట్లా ముంగట పడతాయి? సర్కార్ బళ్లకు రమ్మంటారు, వస్తేనేమో బస్సులు ఆపకుండా చదువుకు దూరం చేస్తుర్రు అని గరమైతుర్రు. మేము 8కి వస్తున్నాం, బస్సు ఏమో 9:30కి వస్తున్నాం సార్. 9:30కి వస్తున్నా మాకు 1 hour లేట్ అవుతుంది సార్. పనిష్మెంట్ ఆడ తీసుకుంటాం. ఇంకా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. రేపటి నుంచి కూడా లేట్ వస్తే మేము ఎగ్జామ్కి మిస్ అవుతాం. 1.5 hour మేమేం రాయాలా సార్? అందుకే మా కోసం ఒక బస్సు ఇయ్యాలా సార్? గదన్నట్లు వేలు పోసి పాస్ తీసుకున్నా కూడా ఫాయిదా లేకుండా పోయింది. ఇదే ముచ్చట ఆర్టీసీ అధికారులకు చెప్తే వాళ్ళు మా తోకకు చెప్పుర్రి అన్నట్లే చేస్తుర్రట. ఇక ఇట్లయితే కాదని సీదా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ డిమాండ్ ఏందో ఇన్న చెప్పిర్రు. మరి ఆ కలెక్టర్ సార్ అన్న పొలగాండ్ల తిప్పలన్నీ తచ్చిపై చేస్తాడో లేదో చూడాలి.